2029లో మే జూన్ మధ్య ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కమిషన్ ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ఎన్నికలకు ఇలా ఒకేసారి నిర్వహించేందుకు రాజ్యాంగంలోని కొత్త అధ్యాయాన్ని చేర్చేలా సవరణలు తీసుకురావాలని కమిషన్ సిఫార్సు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. రాజ్యాంగంలో కొత్తగా చేర్చే చాప్టర్లో ఏకకాల ఎన్నికలు, పంచాయతీ, మున్సిపాలిటీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలుండాలి. ఆదాయంలో దేశంలోనే ధనిక పార్టీకి బీజేపీ నిలిచింది. దేశంలోని 6 ప్రధాన జాతీయ పార్టీలు తమ ఆదాయాన్ని వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 3077 కోట్ల ఆదాయం ఉన్నట్టు తెలుపగా అందులో కేవలం బీజేపీకి 2361 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. మొత్తం ఆదాయంలో బీజేపీ మొదటి స్థానం కాగా కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సిబిఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ అఖిలేష్ కు సమన్లు జారీ చేసి విచారణ పిలిచింది. ఈ కేసులో సాక్షిగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అఖిలేష్ కు సమన్లు జారీ చేసినట్టు చెబుతున్నారు. అక్రమ మైనింగ్ కు సంబంధించిన రాష్ట్రంలోని 7 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి 2016 మధ్య కాలంలో నిబంధనలకు ఉల్లంఘించి అధికారులు గనులు కేటాయించారన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. భారత్లోనే తొలి హైడ్రోజన్ ఫ్యూల్ ఫెరీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కాశీలో గంగానదిపై ఇది త్వరలోనే సర్వీసులు అందించనుంది. కాశీ ప్రజలకు ఇది తమిళనాడు అందించిన గొప్ప కానుక అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు. అందులో ఎక్కిన ప్రయాణికులంతా తమిళనాడుని తమ సొంత రాష్ట్రంగా భావిస్తున్నారని అన్నారు. సముద్ర జలాలకు సంబంధించిన ప్రాజెక్టుల అభివృద్ధి భవిష్యత్తులో మరింత వేగవంతమవుతుందని హామీ ఇచ్చారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నాజీర్ హుస్సేన్ గెలుపొందారు. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలో కొంతమంది పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తుంది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసినట్టు బీజేపీ నేతలు ఆరోపించారు. ఇప్పటికే బెంగళూరు పోలీసులు ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది. ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ లో పర్యటించారు. ఇందులో సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అయితే దీనిపై స్పందించిన ప్రధాని మోదీ పర్యటనలో ఉజ్వల భారత్ గురించి చాటి చెప్పడం అద్భుతమని సచిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సచిన్ తన భార్య అంజలి, కూతురు సారా టెండూల్కర్ కలిసి కాశ్మీర్ కి వెళ్లారు. అక్కడ పర్యాటకుల ప్రాంతంకు పలు ఆలయాలు సందర్శించారు. అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు ఆ ప్రాంతపు తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అయోధ్య ఆర్థిక వ్యవస్థ ఊహించినంత ఎత్తుకు ఎదిగింది. అయోధ్యకు ప్రతిరోజు 2 నుండి 3 లక్షల మంది రామ భక్తులు తరలి వస్తున్నారు. అయోధ్యకు వస్తున్న వారంతా ఎంతో ఉత్సాహంతో శ్రీరామునికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. రామాలయంలో దర్శనం ముగించుకున్నాక భక్తులు శ్రీరాముని చిత్రపటాలకు కొనుగోలు చేసేందుకు షాపింగ్ చేస్తున్నారు. అలాగే రామాలయం నమూనా చిత్రం, కీ చైన్, స్టిక్కర్, మ్యాగ్నెట్ స్టాండ్, లాకెట్, బాలరాముని చిత్రాన్ని ముద్రించిన జెండాతో సహా 20 నుండి 36 రకాల వస్తువులకు భక్తులు కొనుగోలు చేస్తున్నారు. భారత రక్షణ రంగానికి తోడ్పడినందుచలే అదానీ డిఫెన్స్ మరో ముందడుగు వేసింది. అదానీ డిఫెన్స్ కు చెందిన దక్షిణాసియాలోని అతిపెద్దదైన ముందడుగు సామాగ్రి క్షిపణి తయారీ కాంప్లెక్స్ లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ప్రారంభించారు. రక్షణ శాఖ, యూపీ ప్రభుత్వ సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమంలో ఇటీవల నిర్వహించారు. 500 ఎకరాల విస్తరించి ఉన్న ఈ సదుపాయంలో పెద్ద ఎత్తున ముందడుగు సామాగ్రి, బుల్లెట్లు, క్షిపణులను తయారు చేయనున్నారు.